ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. తులసి పూసల మాలికను జప విధానంలో ఎలా వినియోగించాలి, ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని శ్రీరస్తుల్లో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి. రాత్రి 9:32 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర. ఉదయం 6:46 పూర్తయింది. ప్రస్తుత నక్షత్రం పునర్వసు. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ బుధ శుక్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. కుజుడికి బృహస్పతికి పరివర్తన యోగం ఉంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఆధిపత్యత శుభులైనట్లయితే చక్కటి యోగాన్ని, అభివృద్ధిని కలిగిస్తుంది. రవి శత్రుక్షేత్ర స్థితి, శని కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి కలిగి ఉండడం విశేషం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార విషయాలు, వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు, సూక్ష్మతని గ్రహించి విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు కొనసాగించి సంతృప్తికర వాతావరణాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనిశ్చితి తగ్గుతుంది. ఆర్థిక విజయాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆనందకర పరిస్థితులు వృత్తిలో నెలకొంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా లేకపోలేదు. ఆకస్మిక విషయాలు కూడా లేకపోలేదు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు రాజకీయ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యవసాయ రంగం వారికి అనుకూలత సాధించేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా స్థిరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. రోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు రాణిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మహిళలకు
ఆర్థిక ప్రోత్సాహం, ఆరోగ్య ప్రోత్సాహం బలాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులు పెంపొందింప చేసుకోగలుగుతారు. యుక్తి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. అనుకూల ప్రభావం వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా రాణిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వృత్తిలో అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక విషయాలు సులభతరమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రు భీతి పోతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఏమర్పాటు పనికిరాదు. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చూస్తారు. గట్టి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అంతిమ విషయాల్లో విఘ్నాలు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చాకచక్యం తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విద్యా అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి విఘ్నాలతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టినప్పటికీ అంతిమ విషయాలు ఆలస్యమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి, గ్రహ ప్రతికూలతను నియంత్రించి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ప్రశాంతతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఎదురు చూస్తున్నటువంటి కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. సంతృప్తిని పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య రక్షణ బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా కొనసాగించి ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు వ్యవహారాల్లో విషయాలు చేకూరుతాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. అదృష్ట సంఘటనని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో అలసడి ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి కార్యాచరణ కొనసాగించి అంతిమ విషయాలు సాధించగలుగుతారు.
ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఆశించినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి శుభ పరిణామాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి స్థానచలనం ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అన్ని రంగాల వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని నియంత్రించి ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. శత్రువుల్ని ఓడించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. వైద్య వృత్తి వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆనందకర వాతావరణాన్ని కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి ఔనిత్యంతో కూడినటువంటి ఆలోచన, విధి విధానం ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీరామచంద్రమూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీరామ స్మరణ ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తుంది. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. అదృష్టాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు వృద్ధి కూడా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని అనుకూలంగా మరల్చుకుని సమర్థించుకుని విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి సమస్యలుగా మారుతుంది. అయినప్పటికీ పరిష్కరింపబడుతుంది. కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబద్ధకాలు దూరం చేస్తుంది. గ్రహ ప్రతికూలతను నియంత్రించి విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. వ్యాపార విజయాలు స్థిరంగా కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు ఉద్యోగపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. మహిళలకు స్వశక్తితో కూడినటువంటి ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. స్థిరమైనటువంటి విజయాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి
ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ఉత్తమ విజయ ప్రాప్తికి దోహదపడుతుంది. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఆరోగ్యపరంగా తగ్గుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఆర్థిక విధి విధానాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి క్రమక్రమంగా తగ్గుతుంది. అభద్రతాభావం పోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం. న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అసహన పరిస్థితులు ఉంటాయి. కాలయాపన వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, అవరోధాలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో చాకచక్యం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత తప్పనిసరి. వివాదాలు చోటు చేసుకునేటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా, వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. విద్యార్థులకి సమయస్ఫూర్తి తప్పనిసరి. సందేహాలు న్యాయవాద వృత్తి వారికి ప్రబలమవుతాయి. తద్వారా నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు మాత్రమే లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. విముఖత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ అతి ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాల్ని జయించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. స్తబ్దత తొలగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణకై తహతహ పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. మహిళలకు గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. యుక్తితో విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగం వారికి అనిశ్చితి తొలగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించి విజయాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, కార్యక్రమాల్లో విజయాలు పొందాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. అన్ని రకాలైన జపాలకు మంత్రానుష్ఠానాలకు శ్రేష్టమైన మాలిక తులసి మాలిక. తులసి మాలికను ధారణ చేసినట్లయితే పీడకలలు రావు, చెడ్డ శకునాల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. భోజనం చేసే సమయంలో, నిద్రించే సమయంలో ఎల్లవేళలా తులసి మాలికను ధరించవచ్చు. తులసి పూసల మాలికను కంఠభాగాన ధరించి తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తే అనేక గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే తులసి మాలికను ధరించిన వారికి జనాకర్షణ పెరుగుతుంది. తులసి మాలికను ధారణ చేసి విష్ణువుని పూజించినట్లయితే కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. 108 పూసలను తులసి యొక్క కాండంతో పూసలుగా రూపొందించి జపమాలికను తయారు చేసుకుని ఆ తులసి మాలికను ధారణ చేసిన, ఆ తులసి మాలికతో అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసిన మహాపాండిత్యంతో విద్వాంసులవటానికి ఆస్కారం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దీపాలు లక్ష్మీ స్వరూపాలు. భగవంతుని రూపానికి సాక్షీభూతమైనటువంటి దీపారాధన ప్రతి గృహంలో కూడాను ఉదయం సాయం సంధ్యా సమయంలో గనక వెలిగించినట్లయితే ఆ గృహంలో ఉండేటువంటి అదృష్ట లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. దుష్టగ్రహ పీడలతో బాధింపబడేటువంటి వారు కూడాను దీపారాధన గనక ఆచరించినట్లయితే వివిధ రకాలైనటువంటి ఈతి బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. దీపం అంటే ప్రమిద, దీపపు సమ్మె, పత్తి, తైలం కలిపి వెలిగించేదే దీపం. ఈ విధానంలో ఉత్పన్నమయ్యేటువంటి దీపపు శక్తి అఖండమైనదిగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి వాడేటువంటి పత్తి కానివ్వండి, వేసే తైలం కానివ్వండి కూడా వేరు శక్తులను ఉత్పన్నం చేస్తాయి. కాబట్టి ఆవు నేతితో, పత్తితో చేసినటువంటి వత్తి వెలిగించటం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. నువ్వుల నూనె కూడాను శ్రేష్టమే అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. అయితే గేదె నెయ్యి మాత్రం మధ్యమంగా చెప్పారు. మిగతావి అధమాధమాలుగా శాస్త్రం వక్కాణించింది. దీపం వెలిగించడం వల్ల వచ్చేటువంటి లాభాలు కోకొల్లలుగా ఉన్నాయి అంటోంది శాస్త్రం. దీపం వెలిగే చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది. ఎక్కడైతే దీపం వెలుగుతుందో అక్కడ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది. దైవిక శక్తులు మన గృహాన్ని ఎల్లవేళలా కూడాను రక్షిస్తూ ఉంటాయి. దైవీ శక్తులు గృహాన్ని కాపాడతాయి. గృహంలో గనక దీపం వెలిగిస్తూ ఉన్నట్లయితే దీపారాధన వలన మనలో ఉండేటువంటి జ్ఞానం వికసిస్తుంది. అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వికసించడానికి దీపము ఎంతగానో సహకరిస్తుంది. అందుకే తమసోమా జ్యోతిర్గమయ అని చెప్పేసి అన్నాం. దీప ప్రజ్వలన వలన ఉత్తమ లోకాలు, ఉత్తమ గతులు కూడాను సంప్రాప్తమవుతాయి అంటోంది శాస్త్రం. దీపశక్తికి విఘ్నకారకాలైనటువంటి తామస శక్తులు, రాక్షస శక్తులు దరిచేరవు అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుచేత సాయం సంధ్యా సమయంలో గనక దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఆ ఇంట దైవీ శక్తులు ఎక్కువగా ఉంటాయని, దైవీ శక్తులు ఉన్న ఇంట్లో నిరుత్సాహం ఉండదని, అనారోగ్యాలు ఉండవని, కలహాలు ఉండవని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. 3 ఒత్తులను కలిపి ఒక వత్తి చేసి వెలిగించటం ఉత్తమంగా మనకు శాస్త్రంలో చెప్పారు. దీపం వెలగవలసిన సమయం మాత్రం తక్కువ కాకూడదు. కనీసం
అరగంట సేపైనా సరే దీపం వెలగాలి. మనంతట మనం దీపాన్ని మాత్రం ఆర్పకూడదు. ఆరిన తర్వాత దీపం ఆరిపోయింది అని మాత్రం అనకూడదు. అది చాలా తప్పన్నమాట. కొండెక్కింది అనాలి. దీపం కొండెక్కింది అని చెప్పేసి భావించాలి. ఇలా దీపాలు భగవంతుని రూపాలుగా మన గృహంలో ఎల్లవేళలా లక్ష్మీ స్వరూపాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. కాబట్టే దీపానికి అత్యంత విశేషకరమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చారు. దీపాలు వెలిగించేటప్పుడు కుందుల విషయంలో వెండి కుందులు, అలాగే చాలా గొప్పగా పనిచేసేటువంటివి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెండి కుందుల పైన భాగంలో మనకి కుంది కూడా వచ్చేటువంటి విధి విధానాల్లో గజం అంటే ఏనుగుతో కూడినటువంటి కుందులు వస్తాయి. ఏనుగు ఆకృతి వచ్చి పై భాగాన కుంది వెలిగించేటట్టుగా ఉండే కుందులు ఉంటాయి. ఆ కుందుల్లో గనక దీపారాధన చేస్తే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని వెనువెంటనే మనకు ప్రసాదిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే మట్టి కుందులు విశిష్టవంతమైన ప్రభావాన్ని కూడా ఇస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను స్టీలు కుందుల్లో మాత్రం దీపారాధన చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడాను. ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం. మీ గృహం ఎప్పుడూ కూడాను లక్ష్మీ నిలయంగా వెలుగొందడానికి ఈ దీపం పరబ్రహ్మ స్వరూపం మీ ఇంటికి రక్షణగా ఎల్లవేళలా ఉండి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే ఇంటి ముంగిట తులసి కోట వద్ద కూడాను మనం మట్టి ప్రమిదలో దీపారాధన చేసేటువంటి సాంప్రదాయాన్ని పాటించి తీరాల్సిందే. తులసి మహాలక్ష్మి స్వరూపం కాబట్టి తులసి కోట ముందు విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి ముగ్గు. ఆ ముగ్గు ఏమిటి అంటే శంకు చక్రాల ముగ్గు. అట్లాంటి ముగ్గు వేసి మధ్యలో మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె అయినా సరే ఆవు నెయ్యి అయినా సరే వేసి దీపారాధన ఆచరించాలి ప్రతినిత్యం. సాయం సంధ్యా సమయంలో చేసే దీపం అద్వితీయమైన ప్రభావాన్ని మీకు కలిగిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. లక్ష్మి అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పడానికి వీలు లేదండి. అసలు లక్ష్మి అంటే ఎంత వర్ణించినా కూడాను ఆ తల్లి గురించి ఎంతో ఉంటుందన్నమాట. సమస్త ప్రపంచానికి అవతారాలకి మూలభూతురాలైన పరాశక్తి లక్ష్మిగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆ తల్లి జగన్మాత, ఆ నామంలోనే ఆ దేవీ తత్వం అనేటువంటిది మిళితమై ఉంది. కాబట్టి మనం ఇంట్లోకి లోపలికి వచ్చేటట్టుగా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని మన సింహద్వారం పై భాగాన ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట. సింహద్వారం లోపల భాగంలో లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని గనక ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్టు లెక్క అన్నమాట. లక్ష్మీదేవి సింహద్వారం నుంచి బయటికి చూస్తున్నట్టుగా మాత్రం ఉండకూడదు వాస్తుశాస్త్ర రీత్యా. ఇవన్నీ కూడాను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విశిష్టవంతమైనటువంటి విధి విధానాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. గృహంలో ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు పెరగాలి అంటే ఏం చేయాలి అనేది ప్రశ్న అనగానే ఒక సమాధానం తప్పక ఉండే ఉంటుంది. సమాధానాన్ని అన్వేషించడంలో ఎవరికి వారు వారి వారి స్థాయిని అనుసరించి బుద్ధి కుశలతతో ఆ సమాధానాలను నిర్మించుకొని ఆ ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. ప్రతికూలతలు తగ్గాలి, అనుకూలతలు పెరగాలి, ఇంటిలో ఉండే వారందరిలో కూడా ఈ ఆలోచన కలగాలి. ఇది ముందుగా ఆలోచించవలసిన ప్రశ్న. ఇంటిలో 6, 7, 8, 9 ఇలా సంఖ్యలో అందరూ కూడా కుటుంబ సభ్యులు ఉన్న సమయంలో పలువురులు కూడా
అంటే 5గురు 6గురు వీరంతా కూడా ప్రతికూలతలు పెరిగే విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఇక ఒక్కరో ఇద్దరో అనుకూలతల కోసం చేసే ఆలోచనలు ఆ ఇంటికి శోభను ఇవ్వవు, గృహాన్ని శుభప్రదంగా ముందుకు తీసుకువెళ్ళవు. అలా కాకుండా ఇంటిలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులంతా కూడా సమష్టిగా ఒక్కటిగా ఆలోచన చేసి ఆ ఇంటికి ప్రతికూలతలు తగ్గాలి, అనుకూలతలు పెరగాలి అనే ఆలోచన ముందుగా చేయాలి. ఇందు నిమిత్తమై ఇంటికి ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, చక్కటి వెలుతురు వచ్చే విధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన రూపాలను, రూపురేఖలను తీర్చిదిద్దుకోవాలి. తలుపులు, కిటికీలు చక్కగా తెరిచి ఉండడం, వాటి నుంచి వచ్చేటటువంటి గాలి ఆహ్లాదకరంగా ఇంటిలోకి ప్రవేశించే విధంగా ఏర్పాట్లు చేయడం, ఇది ముందుగా చేయవలసిన పని. ఇంటిలో పరిశుభ్రమైన వాతావరణాన్ని ఎల్లప్పుడూ మనమే కల్పించుకోవాలి. విరిగిపోయిన, సగం కాలిన, పగిలిపోయిన వస్తువులు ఇంటిలో ఉండకూడదు. దినపత్రికలు కట్టలు కట్టలుగా ఇంటిలో చేరిన ఎడల ఇంటిలో అలక్ష్మి చేరుతుంది, ప్రతికూలతలు పెరుగుతాయి. కనుక దినపత్రికలను ఏ వారానికి ఆ వారం పత్రికలు తీసుకువెళ్ళే నిమిత్తమే వచ్చేటటువంటి వారికి అప్పగిస్తూ ఉండాలి. ఇంటిలో ఎక్కడ కూడా దుమ్ము ధూళి లేకుండా చూసుకోవలసిన బాధ్యత ఇంటిల్లిపాది అవుతుంది. అలాగే ప్రతికూలతలు పెంచే అంశాలలో అతి ముఖ్యమైనవి ఆగిపోయిన వాచీలు, చెడిపోయిన వస్తువులు, ఎండిపోయిన పూల మొక్కలు, విడిచివేసినటువంటి దుస్తులు, విరిగిపోయిన బొమ్మలు, ఇలాంటివన్నీ కూడా మన ఇంటిలో ప్రతికూలతలను పెంచేవే అవుతాయి. అలాంటి వాటిని తక్షణమే తొలగించాలి. విరిగిపోయిన, పలిగిపోయిన బొమ్మలు ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి నివసించదు, ప్రతికూల శక్తి అక్కడ బాగా పెరుగుతుంది. గృహంలో చాలా దట్టంగా, చాలా చిక్కనిదిగా ఉన్నటువంటి రంగులు అలా ఉన్న ఎడల ఆ ఇంటిలో కూడా ప్రతికూల శక్తి పెరుగుతుంది. కనుక లలితంగా ఉండే, సుమనోహరంగా ఉండే, కోమలంగా కనిపించేటటువంటి లేత వర్ణాలను, రంగులను మాత్రమే ఇంటిలో వెళ్ళవేసే సమయంలో ఎంచుకోవాలి. అలాంటి వర్ణాలకే ఇంటిలో స్థానం ఇవ్వాలి. ఇది రెండవదిగా ఆలోచించవలసిన విషయం. అలాగే ఇంటిల్లిపాది మాట్లాడే సమయంలో అందరినీ మించే విధంగా, ఒకే గొంతుగా 100 మందికి వినిపించే విధంగా ఎవరు మాట్లాడకూడదు. 95 డెసిబెల్స్ వరకు మాత్రమే మన కర్ణభేరి చెవికి వినే శక్తి ఉంటుంది. ఈ వినేటటువంటి ధ్వనిని కొలిచే సాధనాన్ని, ఆ సంఖ్యను డెసిబుల్స్లో కొలుస్తారు ఆధునిక శాస్త్రవేత్తలు. ఒక లారీ హారను 110, 115 డెసిబుల్స్లో ఉంటుంది అని కూడా శాస్త్రజ్ఞులు నిర్ణయించిన నేపథ్యంలో సామాన్య కంఠంతో మనం మాట్లాడేటటువంటి మాట 50 నుంచి 60 డెసిబుల్స్లో ఉంటుంది. అంత ప్రమాణంలో నెమ్మదిగా, మృదువుగా, మంద్ర స్థాయిలో మాట్లాడే అలవాటు చేసుకోవాలి. ఎవరు కూడా కఠినమైన పదాలు పలకకూడదు. నా శ్రీలంకి ఈర్తయేదేత. కఠినమైన వాక్కు మనం శబ్దాన్ని ప్రకటింపజేస్తే ఆ శబ్ద ప్రకంపనల ద్వారా ఇంటిలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. వాక్యం ప్రయాణించే సమయంలో శబ్ద వేగం ప్రధానమైనది. శబ్దం నేరుగా ప్రయాణించదు. శబ్ద ప్రయాణ వేగం ఇలా ఒక సర్పం వలె పైకి కిందికి, పైకి కిందికి, ఎగుడు దిగుళ్ళతో ఉంటుంది. నేరుగా నిటారుగా ఈ శబ్దాన్ని ప్రయోగించాలి అంటే కంఠాన్ని ఎలుగెత్తి, గొంతు పైకి ఎత్తి పిలిచిన ఎడల ఆ ధ్వని ఇలా పైనుంచి కిందికి ఇలా వర్తులాకారంగా ప్రయాణిస్తుంది. ఇలా ప్రవహించే వేగాన్ని గుర్తించినటువంటి ప్రాచీనులు ఇంటిలో మాట్లాడే సమయంలో మంద్రస్థాయిలో మాట్లాడాలి అంటూ ఒక నియమాన్ని సూచించారు. ఏ ఇంటిలో అయితే తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతాయో, వాగ్వివాదాలు తరచుగా చోటు చేసుకుంటాయో అలాంటి ఇంటిలో ప్రతికూల శక్తులే పెరుగుతాయి. కనుక అలా పెరగకూడదు. అనుకూలతలే పెరగాలి అంటే మంత్రస్థాయిలో మాట్లాడే అలవాటు చేసుకోవాలి. అతి ముఖ్యమైనది, చాలా విశేషమైనది, సూర్యోదయం కంటే పూర్వమే ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. సూర్యాస్తమయంలోగా కూడా సాయంత్రం దీపం వెలిగించాలి. సూర్యాస్తమయం కాకంటే పూర్వమే దీపం వెలగాలి. ఉదయం కూడా సూర్యోదయం కంటే పూర్వమే దీపం వెలగాలి. ఏ ఇంటిలో ఇలా ఉదయము సాయంత్రము దీపం వెలుగుతుందో, లేక అఖండ దీపం ఏ ఇంటిలో అయితే వెలుగుతూ ఉంటుందో అలాంటి ఇంట నిరంతరం అనుకూల శక్తులే పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటిల్లిపాది
పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా మనశ్శుద్ధి, దేహశుద్ధి, వాక్కు శుద్ధి అనే త్రివిధములుగా ఉండేటటువంటి శుద్ధి చర్యలను చేపట్టాలి. 10 మందికి మేలు కలిగించే విధంగా మన ఆలోచనలను మనం మార్చుకుంటూ ఉండాలి. ఏ ఇంటిలో అయితే పుష్పాలు ఇచ్చేటటువంటి మొక్కలు 10 సంఖ్యలో ఉంటాయో ఆ ఇంటిలో అంత అనుకూల శక్తులే వ్యాపిస్తాయి అంటుంది వాస్తుశాస్త్రం. ఇంటిలోనికి వచ్చేటటువంటి గాలి సక్రమంగా ఉండడం, పుష్పాలు సుమధురంగా వికసించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కనిపించే విధంగా ఉండడం, దేవతారాధన చేసేటటువంటి చోట నిరంతరం దీపం వెలుగుతూ ఉండడం, సుగంధభరితమైనటువంటి సువాసనలతో కూడుకున్నటువంటి అగరత్తులు కానీ సాంబ్రాణి కానీ ఇంటిలో ఉదయము సాయంత్రము వ్యాపించడంతో ఇల్లంతా కూడా ఒక అనుకూలమైన శక్తి కలిగినట్లుగా భాషింపజేయడం ద్వారా మన ఇంటిలో ప్రతికూల శక్తులను మనం నియంత్రించుకోగలుగుతాం. ఏ ఇంటిలో ప్రతికూల శక్తులు నియంత్రణలో ఉంటాయో అలాంటి చోట అష్టైశ్వర్యాలు విలసిల్లుతాయి. శాశ్వతంగా ఆ ఇంటిలో మహాలక్ష్మి ధన రూపంలో సుప్రతిష్ఠితమే ఉంటుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా ప్రత్యేకంగా తెలియజేస్తుంది. జీవితాన్ని శుభప్రదం చేసుకోవాలి అంటే అధికంగా పసుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ లేత వర్ణాలలో కానీ ఉన్నటువంటి దుస్తులను మనం ధరించడంతో పాటుగా అలాంటి దుస్తులని ఎదుటివారికి కూడా అందించే ప్రయత్నం చేయాలి. నుదుట బొట్టు తప్పనిసరిగా ధరించాలి. అన్నంపై వాజ అంటుంది వేదవాక్యం. వాజ అంటే తెల్లగా ఉండేది అని అర్థం. ఏది అర్థం కాకుండా, ఏమీ తెలియకుండా, అమాయకంగా, అయోమయంగా, మూర్ఖంగా ముఖాన్ని ఉంచినప్పుడు వాజమొహం అంటూ ఉంటారు ఎవరైనా కూడా. నుదుటన బొట్టు ఉండాలి అంటుంది శాస్త్రం. ఇంటిలో ప్రతికూల శక్తులు తగ్గాలి అంటే ఇంటిల్లిపాది నుదుటన కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇది చిట్ట చివరి తప్పనిసరిగా అందరూ పాటించవలసిన అద్భుతమైనటువంటి సులభమైనటువంటి మార్గం. తెలుసుకున్నాం, పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభప్రదం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో బయలుదేరింది ఊరేగింపు. వస్తున్నాడు శంకరుడు పెళ్లికి. మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. 4 తలలు కమండలం ఆ హంసవాహనం ఎక్కి వస్తున్నాడు సరస్వతీదేవితో. చుట్టూ ఋషిగణాలు నిలబడ్డాయి, స్తోత్రం చేస్తున్నాయి. అలా వస్తుంటే చూసింది మేనకాదేవి. అబ్బా, ఆయనేనా మా అల్లుడండి? అబ్బా, ఈయనకి 5 ఉండేవమ్మా తలకాయలు, ఒకటి గిల్లిశాడు మీ అల్లుడు, 4 ఉన్నాయి. మీ అల్లుడు ఎక్కడమ్మా, మహానుభావుడమ్మా, ఆయన పేరు చెప్తే ఈయన పొంగిపోతాడమ్మా. ఓ అంత గొప్పవాడా? బ్రహ్మగారి గణాలన్నీ వెళ్ళిపోయి తర్వాత శ్రీ మహావిష్ణువు వస్తున్నారు. ఆయన అందచందాలు, లక్ష్మీదేవి, ఆయన వెనక ఉండేటటువంటి గణాలు ఎవరికి చెప్పతరం? ఆ శంఖం, చక్రం, ఆ శోభ, ఆ గరుత్మంతుడు, ఆ వేదనాదం. ఓహో, మహానుభావుడు బయలుదేరి వెళ్తున్నాడు. ఆయనేనా? అమ్మ, నిజంగా చెప్పాలంటే ఆయనకి మీ అల్లుడికి అభేదం, ఇద్దరికీ భేదం లేదు. కానీ ప్రస్తుత మాత్రం మీ అల్లుడు కాడు. ఇంతకన్నా మీ అల్లుడు అందంగా ఉంటాడు. ఈయన తపస్సు చేసి మీ అల్లుడి శరీరంలో సగభాగం పొందాడు. అబ్బా, అంత అందంగా ఉంటాడా మా అల్లుడు అని 11 అయింది. గుక్కెడు మజ్జిగ తాకుండా అలాగే నిచ్చింది. అల్లుడు వచ్చేస్తాడేమో అని పాపం. 12 అయింది, 1 గంట అయింది. నవగ్రహాలు వచ్చారు, యక్షులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, కిన్నెరులు వచ్చారు, కింపురుషులు వచ్చారు. కాళ్ళు లాగి అక్కడే కుర్చీ వేసుకుని ఏదో పిలిచి గుక్కెడు మజ్జిగ తాగి పాపం అలా కూర్చుంది. అల్లుడు వెళ్ళిపోతాడేమో. ప్రదోష వేళ అయింది. ఇంకా సూర్య ఇంకా రాడేంటాయా బాబు, తెల్లవారగట మొదలైంది. ఇంతమంది వచ్చారు, కాఫీలు భోజనాలు చూస్తున్నారు, కానీ మా అల్లుడు ఏడంది. నారదుడు, అమ్మా ఆవిడ అడగలేదు ఈయన మా అల్లుడా అని. ఒక ఆయన ఎడుతున్నాడు మధ్యలో. ఆ భూతగణాలు, పిశాచగణాలు, ప్రమదగణాలు వెడుతుంటే మధ్యలో దిగంబరంగా ఉండి డమరకం పట్టుకుని ఎగిరెగిరి నాట్యం చేస్తూ వెడుతున్నాడు. ఈవిడ చూసి ఇలా తల తిప్పుకుంది. అడగలేదు ఈయనేనా మా అల్లుడని. నారదుడు అన్నాడు, మా ఆయనే మీ అల్లుడని దిగిపోయాడు. ఆ చూసిన ఆవిడ చూసినట్టు హడిలిపోయింది. హడిలిపోయి కిందకి దిగిపోయి తిన్నగా పెళ్లి కూతుర్ని చేస్తున్న పార్వతీదేవి గదికి వెళ్ళి కంఠం పట్టుకుంది. పెళ్లి చేసుకోవడానికి తపస్సా, పీక పిసికేసి నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతాను. అమ్మా నీకు తెలియదమ్మా, ఆయన మహానుభావుడమ్మా, నా మాట వినమ్మా అంటుంది పార్వతీదేవి. మీ నాన్న సంగతి చెప్తాను. అసలు ఆయన ననాలి బియ్యం అంటాడు, విస్తరాకులు అంటాడు, అల్లుడు ఎవరో చూడలేదు ఇప్పటికైనా ఆయన దగ్గరికి వెళ్ళి.
వెళ్ళి హిమవంతుణ్ణి పట్టుకుంటే అసలు సంగతి ఏమిటో అడుగుతానుండి, వచ్చిన వాళ్ళు సప్తర్షులు అరుంధతి కదా, మనకి పెళ్లి మాటలకు వచ్చిందని వాళ్ళని పిలిచాడు. అరుంధతివి చెప్పింది, కాదమ్మా నా మాట విను, నీ అల్లుడు సర్వలోక భర్త, ఆయన మీ మనసులు పాడవడానికి ఇలా చేశాడు, దానికి ఒక కారణం ఉంది, కానీ మీ అల్లుడి రూపం అది కాదు. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. మహానుభావుడమ్మ, కోటి సూర్య ప్రత్యేకాశం సర్వావయవ సౌందరం విచిత్రవసనం చాధ నానాభూషణ భూషితం. ఇప్పుడు చూడండి మీ అల్లుండని చూపించాడు. నారదుడు సప్తర్షులు, కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యులు వెలిగిపోతుంటే ఎలా ఉన్నారో అటువంటి రూపంతో ఉన్నాడు. సర్వావయవ సుందరం, ఇలా చేతి గోటి వంక చూస్తే ఇంకా కళ్ళు తిప్పుకోలేరు, అంతటి సౌందర్య రాశి. ఆపాదమస్తకం. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాథ, ఎవ్వరూ కట్టుకోనటువంటి అద్భుతమైనటువంటి పట్టుబట్ట కట్టుకున్నాడు. విచిత్రవసనం చాథ నానాభూషణ భూషితం, అద్భుతమైనటువంటి భూషణములన్నీ ధరించి కిరీటం పెట్టుకుని మిసమిసలాడిపోతున్నాడు. కన్ను తిప్పుకోలేకపోయింది మేనకాదేవి. అబ్బా ఏమి సౌందర్యం! సమస్త గణములు అలా నిలబడిపోయి శంభో శంకరా అలా ఉన్నాడు చూడ్డానికి. పైగా సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం. ఆయన్ని చూస్తే సుప్రసన్నం, మహాప్రసన్నుడై ఉన్నాడు. సులావణ్యం, ఏమి లావణ్యం! అది శరీరము యొక్క కాంతి కాలమునందు పడిపోయేది కాదు, అంత అద్భుతమైన కాంతితో ఉన్నాడు. సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం. చిన్న నవ్వు నవ్వుతున్నాడు, కనపడకుండా పళ్ళు. మనోహరమైనటువంటి రూపంతో ఉన్నాడు. సుహాసంచ మనోహరం గౌరాభం, తెలుపు పసుపు కలిసినటువంటి రంగులో వెలిగిపోతున్నాడు. గౌరాభం ద్యుతి సంయుక్తం, కాంతులింతున్నాడు. ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం, తదియనాటి చంద్రరేఖ కిరీటం మీద ప్రకాశిస్తోంది. ఈ కాంతులకు ఆ కాంతి తోడయింది. ఇది చాలదన్నట్టు సూర్యేణ చిత్రితం మూర్ధ్ని, సూర్యుడు పైన గొడుగై ఉన్నాడు, తెల్లటి గొడుగై. సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం, చంద్రుడు దండమై ఉన్నాడు. గంగా చ యమునా చైవ విధర్తు స్మరుచామరే, గంగా యమున రెండూ కూడా స్త్రీ రూపాలు ధరించి పక్కన ఆయనకి చామరం వేస్తున్నాయి. చామరం వేస్తుండగా నడిచి వస్తున్నాడు. చూశారు వెనక హిమవంతులు. నారదుడిని పిలిచి, మరి ఇందాక ఎవరినో చూపించావు? అమ్మా ఆయన, మరి అదే భయం, రేపు పండగకు వస్తే ఇలాగే ఎప్పుడు ఉంటాడా? మరి అలా ఎందుకు కనపడ్డాడు అసలు? అమ్మా నన్ను ఏం చెప్పంటావు? అలాగా ఉంటాడు, ఇలా, అదిగో అదే మనకు భయం. ఇలాగా ఉంటే అప్పుడప్పుడు అలా కనపడితే ఎలా అంటే, అమ్మా అది ఒక కారణానికి కనపడ్డాడు, ఆయనకి తెలియదు అమ్మా. అస్తమానం అలా ఎందుకు కనపడతాడు? కనపడ్డలాగా. ఆయన దిగంబరుడు అన్న మాటకు అర్థం దిక్కులు అంబరములు, అంతటా నిండిపోయి ఉన్నటువంటి స్వరూపం అది. దాని తత్వం వేరు. ఒక కారణానికి కనపడ్డాడు. ఏమిటి అసలు కారణం? మేనకాదేవికి మనసులో అపనమ్మకం ఉండిపోవాలి. ఇలాగే ఉంటాడా, యోగ్యమైన వాడికి ఇస్తున్నామా పిల్లని అన్న భయం ఒకటి ఉండిపోవాలి. ఇంత చూసినా హిమవంతుడికి అదే భయం ఉండిపోవాలి. కన్యాదాన సమయంలో ఉండిపోతే హిమవత్ పర్వతం ఉండిపోతుంది, దేవతల కోరిక తీరుతుంది. అందుకు చేశాడు అది. ఎవరు చేస్తారు? మహాత్యాగి. పార్వతీ కళ్యాణం అంటే శంకరుడి యొక్క శీల వైభవం. లోకములకు తండ్రిగా అందరినీ రక్షించడానికి ఆయన చేసేటటువంటి విశేషాలు అలా ఉంటాయి. అందుకని అది చెప్పరు. అమ్మా ఒకప్పుడు కనపడ్డాడు, కానీ అది కాదు ఆయన యథార్థ స్వరూపం, మహాద్భుతం. ఇదిగో ఇప్పుడు నీకు కనపడ్డారే, అది అసలు రూపమైంది. భక్తుల్ని సంతోషపెట్టడానికి ఒకప్పుడు ఏనుగు చర్మం కట్టుకుంటాడు, ఒకప్పుడు జింక చర్మం కట్టుకుంటాడు. అవన్నీ వేరు, ఆయన తత్వావిష్కరణ కోసం వచ్చేవి. ఆయన యథార్థ స్వరూపం ఇది. అందుకే ఆయన రూపాన్ని చూసిన వాళ్ళు ఆయన శరీరంలో అర్ధభాగాలు కోరుతూ ఉంటారు. అంతటి అందగాడమ్మా అన్నారు. చాలా సంతోషించింది. సరే అయితే పార్వతీ కళ్యాణం చేస్తాం ఒప్పుకున్నారు. నమః శివాయ.